చర్చించడం జరుగుతూ ఉంది. ఈ సదుపాయాలు ఏమేమి రావాలి, మా హక్కులేమి, ఆ హక్కులు గవర్నమెంట్ ఎంతవరకు ఫుల్ఫిల్ చేస్తూ ఉంది అనే ఉద్దేశం అనేటివి మేము చర్చించి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం. ఈ మా ముఖ్యంగా మాలో యువత ఎంతోమంది 17 సంవత్సరాలు సర్వీస్ చేసి వాళ్ళ వయస్సు 35 నుంచి 40 సంవత్సరాల మధ్యలో బయటికి రావడం జరుగుతూ ఉంది. ఆ 40 సంవత్సరాల ఆ టైంలో చిన్న పిల్లలు ఉంటారు. అక్కడి నుంచి వాళ్ళ జీవనం సాగించడం చాలా కష్టమవుతుంది. అందువలన మాకి రిజర్వేషన్ ప్రభుత్వ ఉద్యోగాల్లో పక్క రాష్ట్రం కర్ణాటకలో 10% ఉంది. మేము దేశం కోసం ప్రాణాలకు తెగించి దేశాన్ని రక్షించగలం కాబట్టి మేము రాష్ట్రాన్ని కూడా పురోగతిలో తీసుకెళ్ళడానికి మేము ముందుంటాం. మాకు రిజర్వేషన్ కల్పించి ఉద్యోగ కల్పనలో 10% రిజర్వేషన్ మాకు అవసరం. మా యువత ఎక్కువ మంది ఉన్నారు. ఇప్పుడు మమ్మల్ని ఉద్యోగ కల్పనలో 10% రిజర్వేషన్ కావాలి. రెండోది, మాజీ సైనికులకు జీవో ప్రకారం 5 ఎకరాల భూమి, 5 సెంట్ల ఇళ్ల స్థలం ఇది ఉన్నది. మాకు జీవో ఉంది, మా హక్కు ఇది. రాష్ట్ర ప్రభుత్వం ఎంతోమందికి భూదానం పేద రకరకాలుగా వాళ్ళు రాజకీయాలతో వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. మేము వాటికి అభ్యంతరం తెలపము. కానీ మా మాజీ సైనికుల హక్కుల కోసం మాజీ సైనికులకు చెందవలసిన 5 ఎకరాల భూమి, ఇళ్ల పట్టాలు ప్రభుత్వం విధిగా మా హక్కుని మాకు ఇవ్వవలసిందిగా మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా టీటీడీలో ఎంతోమందికి విఐపి పాస్లు, రకరకాల పాస్లు ఇస్తూ ఉంటారు. అయ్యా, మేము దేశం కోసం పనిచేసి వచ్చాం. మాకు తిరుపతి దేవస్థానం వెళ్ళినప్పుడు వెంకటేశ్వర స్వామిని మేము ధైర్యంగా మాకంటూ ఒక భక్తి శ్రద్ధలతో ముందుకెళ్తాం. మేము అక్కడికి వెళ్తాం. సుభదం పథకం కింద మాకు రిజర్వేషన్ కింద తీసుకెళ్లాలని, మాకు వేకెన్సీ ఇవ్వాలని మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాం. ఇదే విధంగా టోల్ ట్యాక్స్, మాజీ సైనికులకి టోల్ ట్యాక్స్ ఎగ్జంప్షన్ ఉంది.